వచ్చిందిరా బై వచ్చిందా అన్న బాగా నూకినా నాకు ఎక్స్ట్రా 10 రూపాయలు కావాలి. సరే నేను కాబట్టి 10 రూపాయలు ఇస్తున్నా సపరేట్ తీసుకోరు. హాయ్ హలో మీ అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఆగం టీవీ. నేను మీ ఆగం అనేది. ఈరోజు ఆగం ఛానల్లో చూసుకున్నట్లయితే కన్నేస్తే నిన్నేస్తే మూవీ డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది, మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్కారం అండి. ఇవన్నీ ఎక్స్ట్రా నుంచి గట్టిగా మసాలా వేసుకొని తీసుకురాబో. సార్ సార్ లైవ్ సార్ లైవ్ నేను ముందుగా చెప్పుకోవాలి. రెడీ ఇప్పుడు రెడీ సార్. కన్నేస్తా నిన్నేస్తా అనే ఈ మూవీ టైటిల్ ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? అది 1998. అది ఎండలు లేని వానాకాలం. సార్ అప్పుడేనా సార్? అప్పుడు మా వాళ్ళంతా పత్తేరు వేరు. నేను ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నా, ఆలోచించుకుంటూ కూర్చున్నా. అదే సడన్గా నా మీద పెట్టేసింది. దాన్ని కడుక్కోవడానికి నేను నీళ్ళ కోసం అటు ఇటు తిరుగుతుంటే పోస్టర్ కనిపించింది నాకు. దాన్ని చూసి నాకు పిచ్చెక్కిపోయింది. అదేమో పోస్టర్ సార్. ఇట్లా అంతా ఇద్దరు కావాలి సార్. నేనేమన్నా సార్ మీరు నన్ను అంతా అంటారు. అది నిన్ను కాదు బాయ్, అది సినిమా పేరు. సినిమా పేరు అదేమో అనుకున్నాను. హీరో గారు ఈ సినిమా తీసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అరే చల్ అయితే ఇట్లా నేను ఫీల్ కావాలి కానీ నేనేంద్రా ఫీల్ అయ్యేది. సినిమా చేసింది నేను, పైసలు పెట్టింది నేను. మాట్లాడతావా? ఎవరితో మాట్లాడతావు? ఎమ్మెల్యేకి ఫోన్ చేయన్నా మాట్లాడతావా? సార్ సార్ అది కాదు సార్, హీరో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం అడిగాను సార్. అయితే గీత నన్నే అడగాలి, అర్థమైందా? ఓకే సార్. మాటలో పడి కాలేజ్ మర్చిపోయాను. కాలేజ్ వెయిటింగ్లో ఉన్నాను సార్. సార్ ఇంకొక కాలాన్ని తీసుకుందాం సార్. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడ నుండే మాట్లాడుతున్నా. ఇక్కడ అంటే ఎక్కడ సార్? ఊరి పేరు చెప్పండి మాకు. ముత్కులపల్లె, మాది ముత్కులపల్లె. చెప్పండి సార్, ఈ సినిమా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఈ సినిమా గురించి ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే చాలా బాగా ఫీల్ అవుతున్నా భయ్. ఎట్లా అంటే స్టార్టింగ్ పోయి కూర్చున్నాక పాటతోటి స్టార్ట్ అయింది. పాటనే కదా అని ఆనందంగా ఫీల్ అయినా. 3 నిమిషాలకు పాట, 30 పాటలు ఉన్నాక అది సినిమా అంటారా? అది ఎవరిని చేద్దామని తీసేది ఈ సినిమా. ఎందుకంటే ఏం చేసుకోమంటారు? సినిమా ఏం చేసుకోమంటారు ఎప్పుడు? 100 బొక్క ఆడికేం తెలుసురా బాయ్, వాడు విలేజ్ గాడు. అబ్బో ఈ నేషాలు. సార్ నెక్స్ట్ కాలర్ వెయిటింగ్లో ఉన్నాడు సార్. కానీ జల్దీ కానీ పోవాలి, దావుతుంది. హలో, ఎక్కడ నుండి సార్? సార్ నేను బాయికాడ నుంచి మాట్లాడుతున్నా. అదే ఊరు సార్? బాయికాడ? బాయికాడ మా ఊరు సార్. అది ఎక్కడ సార్? అది మీ ఊరు? మాదా ఆగంపల్లె. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటా, ఉల్టా పల్టా. వీడైతేనే కరెక్ట్. ఎవరితో మాట్లాడుకుంటాను సార్ మీరు? నేను హీరో గారితో మాట్లాడాలనుకుంటున్నా. సరే సార్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. మీరు మస్తు ఉంటారు సార్. మీరు మీ హెయిర్ స్టైలు, మీ గ్లామరు సార్, మీ కాలు కలిసిలేదు నా అదృష్టం సార్. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చూసారు సినిమా? సార్ మస్తు ఉంది సార్ సినిమా. 4 సార్లు చూసినా సార్. మస్తు బ్లాక్ బస్టర్ సార్. ఈ సినిమా చూసిన తర్వాత కన్నేస్తే నిన్నేస్తే పోయినా. ఏం నువ్వు సినిమా సార్? అది వేస్ట్ సినిమా. పైసలు బొక్క, 100 రూపాయలు బొక్క సార్. వేస్ట్ సార్, అది వేస్ట్. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? కన్నేస్తే నిన్నేస్తే హీరోతోటి సార్. అవునా? ఇది నాగార్జున సినిమా కాదా? అరే నెంబర్ మిస్టేక్ అయిందే. రాంగ్ నెంబర్. చెప్పినా కదా బాయ్, వాళ్ళకు మనం మంచిగా ఇష్టమని వాళ్ళకు ఫుల్. సార్ ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు మూవీ డైలాగ్ బాగున్నాయి. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి సార్? ఈ మూవీలో నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే, గతిలేక గంజి తాగుతుంటే చెక్కగా లచ్చి చిల్లర అరిగింటాడు. అదేం డైలాగ్ సార్? ఈ డైలాగే మా సినిమాలో సూపర్ హిట్ డైలాగ్. సరే సార్, ఒక స్మాల్ సార్ రాపిడ్ ఫైర్ అని కంటిన్యూ చేద్దాం. మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్? సప్పుర్నేష్ బాబు. హీరోయిన్ సార్? సన్నీ లియోన్. సార్ మీకు గోల్ ఏంటి సార్? వాళ్ళిద్దరిని హీరోయిన్గా పెట్టి సినిమా తీయడమే నా గోల్ సార్. వాళ్ళిద్దరితో మూవీ చూస్తే ఏ టైటిల్ పెట్టుకుందాం అనుకుంటున్నారు సార్? నేను అక్బరేటు దుబ్బగూడెం అనే టైటిల్ పెడదాం అనుకుంటున్నాను. సార్ కొంచెం సినిమా స్టోరీ చెప్పగలుగుతారా? కొంచెమే కదా చెప్పగలుగుతా. హీరో పొద్దున లేచి ట్రాక్టర్ వేసుకొని పొలానికి వెళ్తాడు. సాయంత్రం అదే ట్రాక్టర్ వేసుకొని ఇంటికి వస్తాడు. సార్ ఆ మధ్యలో సార్? ఆ మధ్యలోది సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి. అరే ఇప్పుడు హీరో గారితో మాట్లాడు సార్. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? నాకు అరే నేనున్నాగా ఇంకెవరా బై? అల్లంబెల్ల డైరెక్టర్ కానీ నేనున్నాగా ఇంకెవరా? సార్ మీరు భయపడి చెప్పకండి సార్. ఏదైనా ఉంటే కన్ఫర్మ్. ఇవ్వలేడు. మావాడే. సార్ మీకు ఇష్టమైన సినిమా ఏంటి సార్? ఈ సినిమా ఏంది బాయ్? మన సినిమా ఉండగా. సరే సార్, మీరు నెక్స్ట్ ఏ స్టోరీ తీద్దాం అనుకుంటున్నారు సార్? మేము గుద్దితే గుణపెంకలు వలగాలనే స్టోరీ ఇద్దాం అనుకుంటున్నాం.
సార్ ఈ ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి సార్. అన్న దావత్ మొదలై గంట అయిపోయింది. అవునా? ఏం మాట్లాడుతున్నావు? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.